ప్లీజ్. హాయ్ అండి. ఐ గెస్ నేను 5 years తర్వాత ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. లాస్ట్ టైం కాలేజ్లో. అండ్ ఫస్ట్ కౌశిక్కి థ్యాంక్స్ చెప్పాలి. ఒక ఒక చిన్న మెసేజ్ 100 మందికి పంపిస్తే ఒక్క రిప్లై ఇచ్చారు, అతనే కౌశిక్. సో ఇన్స్టాగ్రామ్లో ఎంతోమందికి మెసేజ్ పెట్టాను. సో 3 years బ్యాక్ మెసేజ్ పెడితే నాకు ఈ స్టేజ్ దొరికింది. సో ఎట్లా అంటే ఇప్పుడు తను ఒక కథ చెప్పాడనమాట. కాలం చెప్పే కథలే వింటూ కవితలుగా మార్చేస్తూ రుజువే లేని ఊహల్లోన ఉర్రూతలు కొట్టేస్తూ నా మాటే పలికే మంత్రంలోన మనసును ఓదారుస్తూ గడిపానే నీ క్షణం, ఇక గడిపేస్తానే నీ జీవితం. ఇలాంటి ఛాన్స్ నాకు ఇచ్చిన కౌశిక్ భీమిడికి అండ్ ఈ సంస్థకి థ్యాంక్ యూ సార్. అండ్ అండ్ రవి గురించి చెప్పాలి. అండ్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. బట్ మీరు ఆయన పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, రవికృష్ణ నిడమర్తి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ ఎలా చెప్పాలంటే నేను ఈ సినిమా స్టార్ట్ కాకముందుకే, మ్యూజిక్ డైరెక్టర్ ఓకే కాకముందుకే చాలా సాంగ్స్ రాశాను. బట్ నాకు లాస్ట్కి ఒక సాంగ్ దొరికింది, అది ఇంకా రిలీజ్ కాలేదు. బట్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతా. బట్ నేను సినిమా కోసం ఇప్పుడు మీరు శాపం గురించి అన్నారు కదా మ్యామ్, సో దాని గురించి ఒక ప్రమోషనల్ సాంగ్ రాశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ? యా. ఏ శాపం ఇచ్చినాడు నేడు నేడు రేపు కాదంటూ ఈ జన్మే లాగేస్తూ ఉంటే నరకం ఇక మొదలే రోజు నాడు నేడు రేపు దిగులు కలలో కనని వ్యధలే మొదలు. హే పరుగే పరుగు వెన్నుల వణుకు ఎందులకింకా అలుపు సన్నాసయ్యే సాయంత్రానికి సోగ్గాడల్లే మలుపు. చీకటి ముసిరిన వెలుగులలో నా వయసే కోరెను సొగసే తెచ్చిన తంటాలల్లో పెంటే అయ్యను బతుకు. ఏ హ్యాపీ ఎండింగ్ కోసం మేమెదురే చూస్తున్నామే, హ్యాపీ ఎండింగ్ కోసం మేమెదురే చూస్తున్నామే. ఆల్ ద బెస్ట్ టీమ్ అండ్ యూ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఓ వండర్ఫుల్ సింగింగ్ యాజ్ వెల్. సూపర్బ్ అండి, సూపర్బ్.